సాయంత్రం 4:10 మన అనంతగిరి మండలం కాంతినగర్ గ్రామంలో ఒక వ్యవసాయ బావిలో ఒక 15 సంవత్సరాల బాలుడు ఆ బావిలో పడి మరణించాడని చెప్పి ఆ డెడ్ బాడీని చేయడం కోసం మాకు స్థానిక మాజీ సర్పంచ్ గారు కృష్ణారెడ్డి గారు అగ్నిమాపక కేంద్ర కోదాడకు తెలియజేయనైనది. ఆ విషయాన్ని వెంటనే మా పై అధికారి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కృష్ణారెడ్డి గారికి తెలియజేసి మేము మా యొక్క సిబ్బందితోటి ఎక్విప్మెంట్స్ తోటి రెస్క్యూ టీమ్ తోటి అందరితోటి కూడా మేము వచ్చి ఇక్కడ వెంటనే ఆ బావి దగ్గరికి వెళ్ళడమైంది. వెంటనే మేము ఆ రెస్క్యూని ప్రారంభించి మా జి శ్రీనివాసరావు ఫైర్మెన్ రెస్క్యూ టీంలో ఉన్నటువంటి అందరూ ఇక్కడ పాతాల గడియను ఉపయోగించి ఆ యొక్క డెడ్ బాడీని తీయడం జరిగింది. ఒక పక్క పాతాల గడియ, ఒక పక్క పోర్టబుల్ పంపుతోటి కూడా మా డ్రైవర్ ఆపరేటర్ దాన్ని ఆపరేటింగ్ చేస్తున్నారు. మేమందరం కూడా ఈ యొక్క రోప్స్ని ఉపయోగించి లైఫ్ బాయ్ లైఫ్ జాకెట్ సాయంతో మేము యొక్క డెడ్ బాడీని తీసి ఇక్కడ ఉన్నటువంటి వారికి అప్పచెప్పనైంది. అగ్నిమాపక కేంద్రం కోదాడ. దీని మీద మాకు పూర్తిగా క్లారిటీ ఇవ్వాలి కొంచెం. దాని గురించి పేరెంట్స్ ఇంతకు రాలేదు, పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు. దాని మీద మీరు ఏమన్నా మాట్లాడగలరు? కలెక్టర్ గారి దృష్టికి మా పై ఆఫీసర్స్ చెప్తాను. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వార్డెన్ మీద ఎలాంటి యాక్షన్ ఉండదు? ఏముంటుంది? మీరేం రిపోర్ట్ ఇస్తారు కలెక్టర్ గారు? తన నిర్లక్ష్యం. ఇప్పుడు అది తను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ చూట తీసుకుపోయిన దానికి అక్కడ ఉన్న వంట మనుషులు వీళ్ళు కూడా ఉంటారు కదా, డ్యూటీలో ఉన్న వాళ్ళని బాధ్యతలు చేస్తాం. మీరెవరు కూడా పెట్టింది తను. ఎప్పుడు? ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ పెట్టింది. భోజనాలు చేసిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఈ చూట తీసుకొని వెళ్ళాడట. దాంట్లో హిందీ చూటరు స్టూడెంట్స్ అందరితో మాట్లాడాను మేడం. అసలు టీచర్ ఏ రోజు కూడా హాస్టల్కి రాదు, జస్ట్ వచ్చి ఆబ్సెంట్ ప్రజెంట్ చేసుకుని వెళ్ళిపోతుంది అని చెప్పేసి అసలు ఆమె చూడలేదని చాలా మంది విద్యార్థులు కూడా అంటున్నారు. దాని మీద మీ వివరణ ఏంటి చెప్పండి. మీరు వచ్చారు మేడం, ఆఫీసర్లు వచ్చినట్టు వస్తారు, నో ప్రాబ్లం. అది రిపోర్టర్ మేము అడుగుతున్నాం. ఆఫీసర్లు వచ్చినట్టు ఖచ్చితంగా ఉంటారు. నెక్స్ట్ డే పరిస్థితి ఏంది? ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత వహించాలి? రెగ్యులర్ గా అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఫొటోస్ పెడుతుంది. తను ఈ మధ్యన బాగా సిక్ అయిపోయింది. అయినా కూడా కార్ లో వచ్చేసి నేను పిల్లలకు రేషన్ ఇస్తున్నా, పిల్లలతో మాట్లాడుతున్నా అని ఫొటోస్ పెడుతుంది. ఈ రోజు జరిగిన ఘటనకి ఎవరు బాధ్యులు? మీరు ఎవరిని బాధ్యత? ట్విట్టరు అసలు తీసుకువెళ్ళటానికే లేదు హాస్టల్ మేడం. వచ్చి చదువు చెప్పి వెళ్ళాలి, అంతేగాని అసలు నేను అదే ఎవరు ఎవరిని అపాయింట్ చేశారు మేడం? అపాయింట్ చేసి తనే. ఎవరు మేడం? 10 years నుంచి తనే చెప్తున్నాడట. అంటే జియో ఏమన్నా గవర్నమెంట్ ఇచ్చారు, రికమెండ్ చేశారా ప్రైవేట్? శాలరీ ఎవరు చేశారు? శాలరీ గవర్నమెంట్ నుంచి వస్తుంది, నెలకు 1500. తనని బయటకు పెట్టుకోవచ్చు. వార్డెన్ మరి ఏమన్నారు మేడం దీని మీద? ఏం చెప్పారు? ఆమె అదే వార్డెన్ గారు వచ్చారని ఆమె అదే చెప్పాను కదా, బ్యాక్ పెయిన్ బాగా తనకి ఎక్కువైపోయింది. హాస్టల్ దగ్గరనే హాస్టల్లో ఉందా? అక్కడ షాద్ నగర్ లోనే ఉన్నా. హాస్టల్